బంగారు దుకాణాల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళల దొంగల ముఠాను జగదేర్గుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా గోకరాజుపల్లికి చెందిన బొజ్జగాని జ్ఞానమ్మ బంధువులైన దీనమ్మ, నాగేంద్రమ్మ, రమణమ్మ, బాలసాని అశోక్, వెంకటపతితో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుందని బాలనగర్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. నగరానికి వచ్చి ఓ కారులో బంగారు దుకాణాల వద్దకు వినియోగదారులుగా ప్రవేశించి దుకాణంలో సిబ్బందిని దృష్టి మరల్చి బంగారంతో ఉడాయించే వారిని ఏసీపీ వివరించారు. గతంలో ఈ ముఠాలోని దీనమ్మపై 11, నాగేంద్రమ్మపై 12, వెంకటరమణపై 12 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో ఉన్నాయని వెల్లడించారు. ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు అయింది. అట్లా 3 జ్యువెలరీ షాప్స్లో మొత్తం 5 అఫెండర్స్ కలిసి ఈ యొక్క అటెన్షన్ డైవర్షన్ కేసు చేయడం జరిగింది. వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇరుకలకు సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా, ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది. అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్గుట్ట పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి, జీడిమెట్ల ఒక కేసు ఉంది, అట్లాగే రాచకొండ చైతన్యపురిలో కూడా ఒక మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా మన దగ్గర 5 కేసులు కాకుండా వీటితో పాటు పాత కేసులు కూడా ఒక 12 కేసులు ఉన్నాయి. వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా, వాళ్ళ ఫోన్స్ ద్వారా వాళ్ళకున్న వెహికల్ని ట్రేస్ చేసి వాళ్ళని వెళ్ళి ఇలా 4 పట్టుకోవడం జరిగింది. అందులో A1 అప్స్కాండింగ్ ఉన్నారు, జ్ఞానమ్మ అనే ఆమెను కూడా క్యాచ్ చేస్తాం.